బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. చాలామంది మనస్సుల్లో ఉండేటువంటిది ఏమిటి అంటే, మేము ఉదయము లేస్తే పరమనిష్టగా దైవారాధన చేస్తున్నాము గురువుగారు, మేము ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో చేస్తున్నాము, దైవ ఆరాధన లేనిదే మాకు ముద్ద దిగదు, దేవుడికి మాకు కలిగినంతలో దేవుడికి పెట్టే మేము తింటున్నాము, ఎంత చేస్తూ ఉండినా మాకెందుకో కష్టాలు మాకే ఉన్నాయి, మరి ఎందుకు మాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి, మేము అనుకున్నటువంటిది ఎప్పుడు మాకు మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రతి వాళ్ళల్లోనూ ఉండేటువంటి ప్రశ్న. ఇది చాలా పెద్ద ప్రశ్నార్థకమైనటువంటిది. అయితే మనం ఒక్కటి గమనించాలండి, యావత్ ప్రజానీకమంతా కూడా మనం ఆలోచన చేయవలసినటువంటిది ఏమిటంటే, ఏది చేస్తూ ఉండినా మనకు వెంటనే 1,00,00,000 రూపాయలు వస్తే స్వామి నీకు 1116 వేస్తాను అని కానీ, నాకు ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇల్లు వస్తే తండ్రి నేను అదేదో చేస్తాను అని, లేదా నాకు ఒక వెహికల్ వస్తే ఇది చేస్తానని, ఇలా కొన్ని భగవంతుడికి లంచమిచ్చేటువంటి వ్యవహారములో కోరికలు ఉంటాయి. అయితే అలా కాదు మనము కోరుకోవాల్సినటువంటిది. మనము చేసేటువంటి పూజ ఏ విధంగా చేస్తున్నాము, ఎందుకు మనకు ఫలితము రావటం లేదు, మనకేమి కావాలనో మనకంటే కూడా భగవంతుడికి బాగా తెలుసు, దైవానికి బాగా తెలుసు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా సర్వాంతర్యామి కాబట్టి, దేవత కావచ్చు దేవుడు కావచ్చు, మనము అనేక మంది అనేక రకాల పేర్లతో మనము పిలుచుకుంటూ ఉంటాం. ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని రకరకాల రూపాలు ఉండినా దైవం అనేటువంటి పదం అయితే ఒక్కటే. కనుక ఆయనకు తెలుసు మనకేమి కావాలి అనేటువంటిది. మనము నిస్వార్థముగా చేసేటువంటిది చెయ్యాలి. అందుకనే గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, మనము కర్మలు చేయుట నీకు అధికారం ఉన్నది, కానీ కర్మ ఫలాన్ని కావాలనుకునేటువంటి ఇది నీకు లేదు అన్నాడు. అట్లని మరి మనకు కర్మ ఫలితాన్ని మనం ఆశించే అధికారం లేనప్పుడు మనం చేయడం ఎందుకు అని మానేయకూడదు అని కూడా అన్నాడు కదా. అట్లని కర్మలు చేయుట మానరాదు అని కూడా అన్నాడు కదా. అంటే మనము నిత్యకృత్యములో భాగముగా మనము చేసుకునేటువంటిది నిస్వార్థముగా ఏమీ అడగకుండా భగవంతుడికి ఎప్పుడైతే చేస్తామో తప్పకుండా మనకు ఫలితాలు వస్తాయి. మనం అడుగుతూ ఉంటాం, అడిగే కొద్దీ భగవంతుడు ఇవ్వడు. దీనికి ఒక చిన్న కథ చెబుతాను నేను, ఏమిటి అనేది. ఇలాగే అందరూ వాపోతూ ఉంటే త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటయ్యా, వాళ్ళు అనేక రకాలుగా నిన్ను అనేక రకాల రూపాలతో ఉన్న నిన్ను నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళు అంత ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళకెందుకు నువ్వు అంత కష్టాలు పెడుతున్నావు, ఏమిటి నీ యొక్క ఉద్దేశ్యము, వాళ్ళకు మేలు చెయ్యాలి కదా, వాళ్ళందరూ నాతో బాధపడుతున్నారు అని వచ్చి అడిగితే, దీనికి నేను నీకు చెప్పడము కంటే క్రియాపూర్వకముగా నీకు కొంత చూపిస్తాను దా అని చెప్పి అక్కడ వైకుంఠము నుంచి ఇద్దరు బ్రాహ్మణ వేషధారులై కిందికి వచ్చారంట భూలోకానికి. వచ్చి బాగా డబ్బు ఉండేటువంటి ధనికుడు మహారాజు దగ్గరికి వెళ్ళారు. భవతి భిక్షాందేహి అన్నాడు. అనంగానే ఆ రాజు కింది నుంచి పై వరకు చూసి, మీకేమయ్యా కాళ్ళు చేతులు బాగున్నాయి, కష్టపడి సంపాదించుకొని తినవచ్చును కదా, నన్ను అడుగుతున్నారేమిటి, 1 రూపాయి కూడా ధమిడి ఇవ్వను, వెళ్ళిపోండి అని చెప్పి పైగా తిట్టాడంట. ఎలా అంటే అలా తిడితే ఈయన శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి మహనీయుడు ఏం చెప్పాడంటే, అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆశీర్వచనం చేశాడట. సరే, నారదుడు విస్తుపోయాడు. ఏమిటి, మనల్ని ఇంతగా తిడితే 1 రూపాయి దానం ఇవ్వలేదు, మనం అడిగితే ఇంత కోట్లకు ఆస్తి ఉంది, 1 రూపాయి మనకి ఇవ్వలేదు, ఇస్తే అతనికి పోయేదేమి లేదు, మరి ఎందుకు ఇవ్వలేదు, పైగా ఇంకా అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తుని ఆశీర్వచనం చేస్తున్నాడు ఏమిటి అనుకున్నాడు.
అనుకొని ఇంకొక చోటికి పోదామురా అని పిలుచుకెళ్ళాడంట నారదుడిని. ఒక పండు ముసలావే, ఆమె ఒక ఆవును పెట్టుకొని ఉదరపోషణార్థం ఆమె ఆ ఆవు పాలు తాగుతూ జీవనం సాగిస్తూ ఉన్నది. ఇంకా వేరే ఎవ్వరూ లేరు. పండు ముదుసలి. అమ్మ ఆకలవుతుంది అని అడిగారు ఇద్దరు. వెళితే నాయన, నేనేదో ఆవు పాలు తాగి జీవిస్తూ ఉన్నాను, నా దగ్గర వేరే ఆధారం అంటూ ఏమీ లేదు. సరే ఒక గ్లాసులో ఉన్నాయి అని చెరి సగము ఆ ఆవు పాలు ఇచ్చింది. ఆమె దగ్గర కలిగినంతలో ఇచ్చేసింది ఆమె. ఇస్తే అవి చెరి కొంచెము తాగంగానే ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడయ్యా అంటే, బ్రాహ్మణ వేష రూపధారి ఉన్నాడు కదా అని ఆ గోవును వెంటనే కైవల్య ప్రాప్తిరస్తు అన్నాడు. వెంటనే చనిపోవాలి అని ఆశీర్వచనం చేశాడు. పాపం పక్కనున్నటువంటి నారదుడికి విస్తుపోయాడు, ఏం అర్థం కాలేదు అనుకొని అలా పక్కకు వచ్చిన తర్వాత, ఏమిటయ్యా నీ మాయ, నువ్వు విష్ణుమాయ అంటే ఏమో అనుకున్నాను, అంతమంది భక్తులు నిన్ను ఆరాధిస్తున్నారు, వాళ్లకు కష్టాలు పెడుతున్నావు ఏమిటయ్యా అంటే, ఆ పండు ముసలామెకు ఉండేటువంటి ఆధారాన్ని కూడా తీసేసి నిరాధారంగా చేసినావు కదా ఆమెను, ఆమె జీవితం ఏం కావాలనుకున్నావు అని అడిగితే, నీకంతే తెలుసు నారదా, దాంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని చెబుతాను విను అన్నాడు. ఏమిటి అంటే, ఆ గోవు, ఆ పండు ముసలామె ఏమనుకుంటుందంటే గోవును చూసి, నేను గనక కాలము చేస్తే ఈ గోవును ఎవరు చూస్తారా అనేటువంటి బాధతో బ్రతుకుతూ ఉంది ఆమె. అందువలన తొందరగా ఆమె ఉండంగానే ఆ గోవు గనక చనిపోతే ఆమె నాకంటే ముందే ఇది వెళ్ళిపోయింది అని సంతోషముగా ఆమె జీవితాన్ని చాలిస్తుంది. ఎప్పుడైతే ఆ గోవుకు సేవ చేసినటువంటి దానికి గాను ఆమె అలా చేసి ఉందో దాని మీదనే ప్రేమ పెట్టుకొని ఉంది కాబట్టి ఆమె స్వర్గలోకాన్ని అధిరోహించి పరమ పుణ్యప్రదముగా ఆమె జీవితము గడుపుతుంది రాబోయేటువంటి రోజులలో అన్నాడు. సరే బాగుంది, ముసలామెకు ఇది ఇచ్చావు బాగుంది, మరి మహారాజుకి ఏమిటి అంత ఆస్తి ఉంది కదా, మరి అతనికెందుకు అఖండ ఐశ్వర్యాభివృద్ధిని ఇచ్చావు అంటే, అతనికి ఆస్తి మీద వ్యామోహము చాలా ఉంది. కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని నేను వెనకేసుకోవాలి అనేటువంటి దాంతో వెనకేసుకుంటున్నాడు కాబట్టి అతను విషపూరితమైనటువంటి పురుగై ఆ ఆస్తి చుట్టే తిరుగుతూ ఉంటాడుగాక అని దాని యొక్క అర్థము అన్నా అంట. అప్పుడు బోధపడింది నారదుడికి. అంటే అష్టైశ్వర్యాలు పొంది ఉండేటువంటి వాడు, అందుకనే నిధులు నిక్షేపాల దగ్గర పాములు ఎందుకుంటాయి విషపూరితమైనటువంటివి అంటే, ఆ వ్యామోహము చావక ధనము మీద అక్కడ ఉంటాయి అని దాని అర్థం. అతన్నేమో పాతాళలోకానికి పంపించాడు. ఈ పండు ముసలామెను వైకుంఠానికి ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళాడు. చూశారా, అంటే మనము ఇంత కష్టపడుతున్నామే, ఇంత పూజలు చేస్తున్నామే, మనకి కష్టాలు ఎందుకు అని అనుకోకూడదు. మనము చేసేది చేస్తూ ఉంటే దాని గురించి ఆలోచన చేయకుండా మనం ఎప్పుడైతే చేస్తుంటామో భగవంతుడికి తప్పకుండా మన సంతానానికి మేలు జరుగుతుంది. ఒకవేళ మనకే కూడా ఇవ్వవచ్చును. అందుకని ఏది మనకిదే కావాలి అని అడగడము కంటే అడగకుండా చేయటము వలన వచ్చేటువంటి ఫలితము చాలా ఉంటుంది అనేటువంటిది మనము ఈ యొక్క కథా సారాంశము వలన తెలుసుకోవాల్సినటువంటి విధానము అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.